విశాఖ అంటేనే స్మార్ట్ సిటీ. ప్రభుత్వాలు మారుతున్నా అధికారులు మాత్రం విశాఖను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో మాత్రం ఎక్కడ లోపం లేదనే చెప్పాలి. అందులో భాగంగానే జగదంబ జంక్షన్ వద్ద నూతనంగా ఓ క్లాక్ టవర్ ని ఏర్పాటు చేశారు. క్లాక్ టవర్ విశాఖ జిల్లాకు కొత్తేమీ కాదు. భీమిలిలో 18వ శతాబ్దంలో డచ్ వారు నిర్మించిన గంట స్తంభం రాష్ట్రంలోనే అతి పురాతనమైనది. అలాగే 1923లో అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి దివాన్ బహదూర్ పానుగంటి రామ అయ్యంగారు ఆధ్వర్యంలో కేజీహెచ్లో భారీ గడియారాలు ఏర్పాటు చేశారు. అలాగే 1926లో ఏయూ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వద్ద జైపూర్ మహారాజ్ భారీ గడియారాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఢిల్లీ వంటి మహానగరాలు మాదిరిగా క్లాక్ టవర్లు మాత్రం విశాఖలో లేవు. మొట్టమొదటిగా అతి పెద్ద క్లాక్ టవర్ మన జగదంబ వద్ద ఏర్పాటవుతుంది. దీని ప్రత్యేకత ఏమిటో చూడాల్సిందే. ఒకప్పుడు అంటే బ్రిటిష్ కాలంలో ఉదయం వచ్చే సూర్యుని బట్టి సాయంత్రం వచ్చే చంద్రుని బట్టి టైం చూసుకొని ఉండేవారు ప్రజలు. మరి అంతగా చెప్పుకోవాలి అనుకుంటే ప్రధాన నగరాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రధాన కూడలి వద్ద కొన్ని భారీ గడియారాలు అయితే ఏర్పాటు చేసుకునేవారు. ప్రజలు టైం చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చి అక్కడికి చూసుకోవడానికి వీలుగా ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలోని మన విశాఖలోని జగదంబ జంక్షన్ వద్ద మొట్టమొదటి క్లాక్ టవర్ని అయితే నిర్మించడం జరిగింది. అంటే విశాఖ అంటే అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలోని మన విశాఖని మరింత సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ క్లాక్ టవర్ నిర్మించడం జరిగింది. అసలు ఈ క్లాక్ టవర్ ప్రత్యేకత ఏంటో కూడా చూద్దాం. విశాఖ అంటే ఆహ్లాదకరమైన వాతావరణం. అభివృద్ధిలోనూ విశాఖను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎటు చూసినా పార్కులు, ప్రధాన సర్కిళ్లలో సరికొత్త డిజైన్లతో ఫౌంటైన్స్, ఇలా విభిన్న అలంకారాలు విశాఖలో కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో జగదంబ జంక్షన్ లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా 2023 నవంబర్లో క్లాక్ టవర్ నిర్మాణానికి మేయర్ గొలగాని హరివెంకట కుమారి శంకుస్థాపన చేశారు. 2.80 కోట్లతో నిర్మించిన ఈ క్లాక్ టవర్ లో 4 గడియారాల ఏర్పాటు పనులను మాత్రం ఢిల్లీకి చెందిన మెడివల్ ఇండియా సంస్థకు అప్పగించారు. అరవై అడుగుల పొడవైన ఈ టవర్ తో పాటు అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ తో కూడిన ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి నగరానికి అక్కడి ప్రజల అభిరుచులకు తగ్గట్లుగా గడియారాలు రూపొందించడం ఆనవాయితీ. విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన 4 గడియారాలు డిజిటల్ కంట్రోల్ తో పాటు సరైన సమయాన్ని చూపించేలా GPS ద్వారా అనుసంధానం చేశారు. టవర్ క్లాక్ కంట్రోలర్ ద్వారా 4 గడియారాలను నడిపిస్తారు. విద్యుత్ సరఫరాలో ఏదైనా లోపాలు తలెత్తితే 48 నుంచి 72 గంటల పాటు నిర్విరామంగా నడిచేలా ప్రతి గడియారంలోనూ ఇన్బిల్ట్ పవర్ బ్యాకప్ ఉంది. క్లాక్ టవర్ తో జంక్షన్ కు కొత్త రూపైతే వచ్చేసిందని నగరవాసులు సంతోషపడుతున్నారు.